చాలా గ్రాండ్గా ఉంది. నాకైతే మరీ అంత త్రిబుల్ లేదు, బట్ బాగుంది. ఒకసారి దేవరా ట్రైలర్ వేయండి. ఒక్క నిమిషంలో రెడీ అవుతుంది. ఓకే, ఓం గారు కూడా జాయిన్ అయినట్టున్నారు. మొత్తానికి ఇది మరి కొరటాల శివ మరి ఎలా ఎక్కిచ్చాడా ఏంటనే చర్చ అయితే జరుగుతుంది. ఆసక్తికర సక్సెస్ఫుల్ కాంబో కాబట్టి కొంచెం మంచి ఇవైతే ఉన్నాయి, హోప్స్ అయితే ఉన్నాయి. మొత్తానికి కత్తులు అయితే తెగ దిగినాయి, మామూలుగా దిగల. సినిమాలో అయితే సముద్రం రిలేటెడ్గా ఎక్కువ మూవీ అంతా ఇదైంది అనిపిస్తుంది. కూడా చాలా గ్రాండ్గా ఉందండి. సైఫ్ అలీ ఖాన్ అక్కడి నుంచి మొత్తం సినిమా బేసిక్గా తీసినట్టున్నారు. చూస్తుంటే ఒక ట్రైబల్ అంటాము, ఒక విలేజ్ వాతావరణంలో అతను బాగా అమాయకుడిలాగా కనిపిస్తూ జూనియర్ ఎన్టీఆర్, అక్కడ ఉన్న హీరోయిన్కి అమాయకుడిలాగా భయస్తుడిలాగా, అమ్మో ఇతను శివన్ చూసి కూడా భయపడేటువంటి హీరోలాగా కనిపిస్తూ ఉంటాడు. కానీ ఇంకొక వైపు కోణం చూస్తే దేవరాగా అత్యంత విధ్వంసాన్ని భయానకమైనటువంటి ఇదిగా ఉండేటువంటి హీరోగా ఉన్నాడు అనిపిస్తుంది. అంటే భయానికే భయపెట్టించే వాళ్ళకి భయపెట్టించే విధంగా ఏదో ఉన్నట్లుంది. సరే, మొత్తానికి ఇక 27th కాబట్టి ఇక అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఓం గారు అన్నట్లున్నారు. ఓం గారు సార్, గుడ్ ఈవినింగ్ వంశీ గారు. గుడ్ ఈవినింగ్ అండి. మొత్తానికి ఏమనిపించింది, ఏంటి మీ అనాలిసిస్ ఏంటి? యాక్చువల్గా ట్రైలరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారండి. అంటే ఎప్పుడెప్పుడు దేవరా ట్రైలర్ వస్తుందా అని. ఎందుకంటే ఎప్పుడో సినిమా రిలీజ్ కావాల్సింది, అనేక కారణాల వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి ఈరోజు బొంబాయి వేదికగా అక్కడ ప్రెస్ మీట్ పెట్టి నార్త్లో ఈ సినిమా ట్రైలర్ని రిలీజ్ చేశారు. ఇప్పటికే 3 పాటలు వచ్చినాయి. ఎందుకంటేనండి చూస్తే కొంచెం దేవర సినిమాకి కొన్ని సెట్ బ్యాక్స్ ఉన్నాయండి. జూనియర్ ఎన్టీఆర్ టాప్లో ఉన్నాడు, త్రిబుల్ గ్రాండ్ సక్సెస్ సాధించాడు, అతని వైపు ఓకేనండి. కానీ అనిరుద్ధ్ అంతకుముందు చేసినటువంటి తెలుగు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. కొరటాల శివ లాస్ట్ సినిమా ఆచార్య ఆశించిన స్థాయిలో ఆడలేదు. కాబట్టి ఈ రకమైనటువంటి భయాలు కొన్ని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొన్నాయండి. కానీ ఈరోజు ట్రైలర్ చూసిన తర్వాత ఎన్టీఆర్ నుంచి మేము ఎలాంటి సినిమానైతే ఊహిస్తున్నామో అలాంటి సినిమానే రాబోతోంది అనేటువంటి ఒక హర్షం అయితే వ్యక్తమైంది. దాదాపు రిలీజ్ అయిన గంటన్నరలోనే 10 million వ్యూస్ ఈ ట్రైలర్కి దక్కిందండి. అలాగే సినిమా ట్రైలర్ రిలీజ్ కాకముందేనండి నిన్నటికే $1 million అండి నార్త్ అమెరికాలో ఫాస్టెస్ట్గా $1 million వసూలు చేసినటువంటి సినిమాగా దేవరా నిలిచిందండి. అంటే ఏదో అన్నం ఉడికిందా లేదా అని చూడడానికి మొత్తం పట్టుకోవాల్సిన ఒక మెతుకు పట్టుకున్నట్టు చాలు అన్నట్టుగా దేవరా మీద ఎంత హైప్స్ ఉన్నాయి, అభిమానులు ఎంతగా ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అన్నది ఈ ప్రీ రిలీజ్కి ముందే వచ్చినటువంటి ఆ కలెక్షన్స్ కానీ ఈ ట్రైలర్కి వస్తున్నటువంటి రెస్పాన్స్ కానీ అర్థమవుతుందండి. అయితే ఇక్కడ ఒక చిన్న ఇందాకడ జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఏంటంటే శక్తిలో ఆయన డ్యూయల్ రోల్ చేశాడండి తండ్రి కొడుకులుగా. అలాగే దానికి ముందు ఆంధ్రవాలాలో తండ్రి కొడుకులుగా చేశారండి. కానీ ఆ 2 సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇందులో మళ్ళీ తండ్రి కొడుకులుగా చేస్తున్నారు. ఎలా ఉంటుందో అనేటువంటి ఒక చిన్న సందేహం అయితే అభిమానుల్లో ఉంది. కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత అంటే అటు పెద్ద ఎన్టీఆర్కి అలాగే ఆయన కొడుకుగా నటించినటువంటి ఎన్టీఆర్కి వీళ్ళిద్దరి క్యారెక్టరైజేషన్స్ కూడా చాలా డిఫరెంట్ అండి. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా పెద్ద ఎన్టీఆర్ ఏమో భయాన్ని కలిగించేటువంటి ఒక వ్యక్తిగా ఆ పల్లెలో ఏదైతే మత్స్యకారుల పల్లెలో ఉందో వాళ్ళందరినీ కూడా రక్షించే ఒక దేవరగా నటిస్తే ఆయన కొడుకుగా నటించినతనేమో పూర్తిగా పిరికివాడుగాను భయస్థుడుగాను అసలు ఒక బరిలోకి దిగడానికి వెనక ముందు ఆడే వ్యక్తిగాను చూపించారు. అలా బయటికి అలా కనిపిస్తాడట్టుంది, కానీ లోపల ఇంకా పెద్ద విధ్వంసకారుడు అయి ఉంటాడేమో అని అనిపిస్తుంది. అయ్యుండొచ్చాడు. ఎందుకంటే ఇది Part 1 కదండి, Part 2 ఉంది. పిక్చర్ అభి బాకీ అన్నట్టుగా Part 2 ఉంది. కాబట్టి అందులో బహుశా యంగ్ ఎన్టీఆర్కి సంబంధించిన సన్నివేశాలు ఉండొచ్చు. జాన్వీ కపూర్ అలాగే సైఫ్ అలీ ఖాన్ అండి వీళ్ళిద్దరూ కూడాను ఈ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారండి. ఎందుకంటే ఇందాడ ముంబైలో జరిగిన ప్రెస్ మీట్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ గురించిను అలాగే జాన్వీ కపూర్ గురించి చెప్తూ కొరటాల శివ మాట చెప్పారు. అంటే పెద్ద ఎన్టీఆర్ శ్రీదేవి ఎంత సక్సెస్ఫుల్ కాంబినేషనో అలాగే జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ కూడా ఈ సినిమాలో అంత గొప్ప కాంబినేషన్ ఉంటుంది. వాళ్ళ మధ్య కెమిస్ట్రీ కూడాను చాలా యూత్ను ఆకట్టుకునే విధంగా ఉంటుంది అని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా సినిమా చివరి 40 నిమిషాలు అసలు ఇంకా వేరే లెవెల్లో ఉంటాయి అన్నారు. కాబట్టి దేవర 27వ తారీఖున వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది 5 భాషల్లో. దానికోసం అందరూ ఈగర్లీ వెయిటింగ్ అండి వంశీ.